హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది యాదగిరి టెంపుల్ దర్శనానికి. డెవలప్ అయ్యాక ఇది ఫస్ట్ టైం వెళ్ళాము. సో నాకే ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. స్టెప్స్ ద్వారా వెళ్ళాలనుకుంటే ఇదే అండి మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కొండపైకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, కార్స్ అన్నీ వెళ్తాయి. బట్ పార్కింగ్ ఫీజు వచ్చేసి 500 ఉంది. నాకు అది కొంచెం ఎక్కువగా అనిపించింది. అండ్ కిందే పార్క్ కూడా చేసుకోవచ్చు, 50 రూపీస్. కింద పార్క్ చేశాక ఫ్రీ బస్సెస్ వస్తూ ఉంటాయి కొండపైకి తీసుకెళ్ళడానికి. సో దట్ మనము కిందే పార్క్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. మేమైతే కొండపైకి వెళ్ళిపోయాము. కొంచెం టైం తక్కువగా ఉన్నది, ఇంకా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి. సో పైకి వచ్చాక ఇలా పార్కింగ్ ప్లేస్ ఉందండి. అండ్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ మన టెంపుల్కి వెళ్ళడానికి, మెయిన్ కాంప్లెక్స్. ఇక్కడ నుంచే మనం వెళ్తాము. ఎంట్రన్స్లో ఒక సెల్ఫీ ఫోటో తీసుకున్నాను గుర్తు కోసం. కాంప్లెక్స్లో ఎంటర్ అయిన తర్వాత ఇలా ఈ గోల్డెన్ క్యూ లైన్లోకి వచ్చేస్తాము. ఇదే దర్శనానికి వెళ్ళే క్యూ లైన్. అండ్ ఇదంతా టెంపుల్ ఫ్రంట్ వ్యూ. దర్శనంకి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అన్నీ మేము కిందే పెట్టేసి వెళ్ళాము. దర్శనం అయిన తర్వాత ఎవరైనా ఒకరు వెళ్ళి కిందికి మొబైల్స్ తీసుకొని వచ్చి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. సో దట్ ఎవరైనా ఒకరు వెళ్ళి తీసుకొని రావచ్చు. మేము కూడా అలా వెళ్ళి తెచ్చుకొని ఇలా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. కొండపై నుంచి వ్యూ ఎలా ఉంది. ఫైనల్గా ఇంకా అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను మొత్తం. కింద 50 రూపీస్ పార్కింగ్ ఉంటుంది అన్నాను కదా, అక్కడే కళ్యాణకట్ట అండ్ అన్నసత్రం, అలానే ఇలా కోనేరు ఉంటుంది. ఎవరైనా వెంట్రుకలు తీయించుకునే వాళ్ళు తీయించుకొని ఇక్కడే బాత్ చేసి అన్నసత్రంలో భోజనం చేసుకొని దర్శనానికి అలా వెళ్ళొచ్చు. మాకు తెలీదు ఇక్కడ ఇలా కోనేరు ఉన్నట్టు. సో మేము డైరెక్ట్గా ఇంటి దగ్గరే ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోయాం దర్శనానికి. అండ్ ఆన్ ది వేలో సురేంద్రపురి ఉంది. ఇది కూడా చాలా బాగుంది టెంపుల్. నేను మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ ఎంట్రీలో కొంచెం క్యాప్చర్ చేయగలిగాను. హనుమాన్ అయితే చాలా పెద్దగా చాలా బాగున్నారు. జస్ట్ ఒక ఫోటో తీసుకొని ఎలా ఉంది అని చెప్పి ఒక ఫ్యూ పిక్చర్స్ అలా క్యాప్చర్ చేశాను. ఇంకా ఇక్కడ నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ.